14వ సెంచరీలో 14వ శతాబ్దంలో జర్మనీ దేశంలో ఒక కుటుంబం ఉంది. అది మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు, ఆల్బర్ట్ డ్యూరర్. అది జర్మనీ భాషలో ఆల్బర్ట్ డ్యూరర్ అనేది పేరు. తమ్ముని పేరేమో ఆల్బర్ట్. వీళ్ళిద్దరికి ఒక ఆశ ఉంది. ఏమిటంటే ఆర్టిస్ట్ కావాలి అని చెప్పి ఆశ. కానీ ఆ తల్లి తండ్రి ఆర్టిస్ట్గా వీళ్ళని కాలేజీలో చదివించేటటువంటి స్తోమత వాళ్ళకి లేదు. ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు కలిసి ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఏంటంటే, రే, నేను 4 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తా, నువ్వు 4 సంవత్సరాలు కష్టపడి చదువుకో. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు కష్టపడి చదివావు కదా, నీకు ఉద్యోగం వస్తుంది కదా, ఆ తర్వాత నేను కష్టపడి చదువులాగుండా నా ఫీజు కట్టు అని చెప్పానంటే తమ్ముడు ఒప్పుకోవట్లేదు. అన్న, నువ్వు ముందు చదువుకో అన్న అంటాడు. అన్నేమో ఒప్పుకోడు. లేదు లేదు తమ్ముడు, నువ్వు ముందు చదువుకో, నేను కష్టపడతానంటారు. ఎందుకంటే ఇద్దరు ఒకరినొకరు అంతగా ప్రేమించుకున్నారు. కాయిన్ తీసుకొని, నాణ్యం తీసుకొని రాసేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళు 4 సంవత్సరాలు చదువుకుంటారు, మరొకటేమో 4 సంవత్సరాలు కష్టపడి చదివించాలి. ఇద్దరు ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరు నాణ్యాన్ని పైకి ఎగరేసినప్పుడు అన్నయ్య గెలిచాడు, తమ్ముడేమో ఓడిపోయాడు. తమ్ముడు చాలా సంతోషించాడు. అన్నయ్య, 4 సంవత్సరాలు బాగా చదువుకో, ఆర్టిస్ట్గా మంచి నైపుణ్యత పొందుకో. 4 సంవత్సరాలు నేను గనుల్లో పనిచేస్తా, ఆ గనుల్లో పనిచేసి నేను నీ కోసం కష్టపడి ప్రతి నెల డబ్బులు పంపిస్తా, నువ్వు బాగా చదువుకో అన్నయ్య అని చెప్పి అన్నయ్యనేమో పట్టణం పంపించాడు. తమ్ముడేమో గనుల్లో బహు ప్రయాసపడుతూ రెక్కల ముక్కలు చేసుకుంటూ రేయింబగళ్ళు తను కష్టపడి అన్నయ్యకు ప్రతి నెల డబ్బులు పంపించేవాడు. చదువుకుంటూ 4 సంవత్సరాల్లో తను అనుకున్నట్టుగానే అద్భుతమైన ఆర్టిస్ట్గా తన కోర్సును ఫినిష్ చేశాడు. ఊరొచ్చేసి తమ్ముడు చూసి, తమ్ముడో, నీ ప్రయాస వల్ల, నీ కష్టం వల్ల నేను బాగా చదువుకోగలిగాను. ఇప్పుడు నీ టైం వచ్చింది, నేను నిన్ను చదివిస్తాను, నువ్వు వెళ్ళి 4 సంవత్సరాలు నువ్వు చదువుకో అని చెప్పానంటే తమ్ముడు వచ్చి, నువ్వు చదువుకున్నావు చాలన్నయ్య, నాకు చాలా అంటావేమిట్రా, ఇప్పుడు నువ్వు చదువుకోవాలి. ఆ తమ్ముడు అంటున్నాడు, చదువుకోవాలని ఆశ నాకు ఉంది, కానీ నీలాగా నేను కూడా ఆర్టిస్ట్ని కావాలి, పెయింట్లు వేయాలని ఆశ ఉంది. కానీ ఆ బొగ్గు గనుల్లో నేను ఆ బొగ్గులు లేపుతున్నప్పుడు, ఆ మైన్స్లో ఆ పని చేస్తున్నప్పుడు ఈ వేళ్ళు బాగా నలిగిపోయినాయి, ఈ వేళ్ళు అన్ని కూడా పట్టు వదిలేసినాయి. కాబట్టి అన్నయ్య నీలా నేను చదువుకోలేను. ఆ మాట అంటున్నప్పుడు అన్నయ్య మనసు తలడిల్లిపోయిందండి. తమ్ముడు, ఆ చేతులు అలాగే ఉంచుతావా? ఆ చేతులు అలాగే తమ్ముడు ఉంచాడండి. ప్రపంచము గుర్తించాల్సింది నన్ను కాదు, నా వెనక ఉన్నటువంటి నా తమ్ముని యొక్క ప్రేమ, నా తమ్ముని యొక్క ప్రార్థన లోకం గుర్తించాలి. ఆ 2 చేతులు, ప్రార్థించే చేతులను ఆర్ట్ వేశాడండి. ఈరోజు ఆ ప్రార్థించే చేతులే సహకారాన్ని అందిస్తాను అని చెప్పి సహకారం అందించినటువంటి తమ్ముడు చేతులండి. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవుల ఇళ్లలో సాధారణంగా ఈ చేతులు కనిపిస్తాయి. నన్ను ఆర్టిస్ట్ని చేసింది ఆ చేతులే, నేను బాగుండాలని ప్రార్థన చేసింది ఆ చేతులే. కాబట్టి లోకము గుర్తించాల్సింది నన్ను కాదు, నా వెనుక ఉన్న త్యాగాన్ని. సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు యొక్క బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన ఫోటోలు వేశాడండి ఈ అన్నయ్య. తమ్ముడు ఒక్క ఫోటో వేయలేకపోయాడండి, కానీ ప్రపంచానికి క్రీస్తు త్యాగాన్ని చూపించేటటువంటి ఫోటో వేసే అన్నయ్యకు సహకారం అందించాడండి. మనం చేయలేకపోతే చేసేవారికి సహకారం అందిద్దాం. అదే దేవుడు కోరుతున్నాడండి, అదే దేవుడు మనందరి దగ్గర నుంచి ఆశిస్తున్నాడండి.